భూతమాంటి పార్ట్ 2. ఒక చిన్న నగరంలో ఒక కాలనీ ఉండేది. దాని పేరు భూతంవాడి. ఆ కాలనీలో అందరూ అమ్మలు భయంతో చస్తూ బతికేవారు. ఎందుకు అంటే భూతంవాడిలో ఒక ఇంట్లో ఒక ముసలి భూతం అడవిలో నుండి ఇక్కడ ఉండడానికి వచ్చి కాలనీలోని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని సతాయించి వాళ్ళని చంపి తినేసేది. అది ఎవరైనా ఒక అందమైన ఆంటీ రూపంలోకి మారిపోయి మైదానంలో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళని మరిపించి మురిపించి తన ఇంటికి తీసుకుని వెళ్లేది. ఆ తరువాత చంపేసేది. పద బాబు, మా ఇంటికి రా, నేను నీకు గులాబ్ జామ్ తినిపిస్తాను. పిల్లలు కూడా ఆ భూతం మాటల్లో పడి ఆ భూతం చెయ్యి పట్టుకుని దాంతోపాటు వెళ్తాడు. తన ఇంట్లో అడుగు పెట్టగానే వెంటనే అది భూతం రూపంలోకి వచ్చేస్తుంది. దాన్ని చూసి ఆ బాబు భయపడిపోతాడు. అమ్మా, కాపాడు, వదిలిపెట్టు నన్ను, నువ్వు ఆంటీవి కాదు, భూతంవి. భూతంని కాదు, భూతమాంటీ. గులాబ్ జామ్ తినడానికి వచ్చావు కదా, నువ్వు తినడానికి ఆహారంలా మారిపో. భూతమాంటికి పప్పి ఇవ్వు బాబు, ఇంకా ఎంత అరుస్తావో. లేదు, నేను నీకు ఆహారాన్ని అవ్వను, నువ్వు చాలా చెడ్డదానివి, నన్ను వదిలేయి. ఊరికే లొడలొడ అరవకో, నాకు భోజనంగా మారు, పద. ఆ కారణంగా ఆ భూతం వల్ల కాలనీలో భూకంపం వచ్చినట్టు అయింది. అక్కడి ప్రజలు అందరూ భూతం దగ్గరికి వెళ్లి తనకి చాలా నచ్చజెప్పి చూస్తారు. కాని అది వాళ్ల మాటలు వినదు. ఇంకా అక్కడ ప్రజలు మంత్రతంత్రాలు సహాయం తీసుకున్నారు. ఒక తాంత్రికుణ్ణి తెచ్చి ఆ ఇంటి ముందు కూర్చోబెడతారు. కాని ఆ భూతం తన శక్తులతో ఆ తాంత్రికుణ్ణి కూడా వెళ్ళగొడుతుంది. భీతంవాడిగా మారిపోయింది. ఈ కాలనీలో ఉండాలి అంటే పిల్లల్ని తీసుకుని గదిలో తాళం వేసి ఉంచండి, లేకపోతే కాలనీ వదిలిపెట్టి వెళ్ళండి. ఇక ఈ 2 దారులు మాత్రమే ఉన్నాయి మనకు. పాపం, ప్రజలు కాలనీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వారి వారి ఇంటి తలుపులు ఎప్పటికీ మూసేసుకుంటారు. ఇంకా భయపడుతూ బ్రతికేవారు. ఇంకా ఆ భూతం ఆ ప్రజల పనులకు చాలా కంగారు పడుతుంది. అది ఇప్పుడు ఇంకా ముసలిగా అవుతూ ఉంది. ఇదేంటి, ప్రజలందరూ తలుపులు మూసేసుకున్నారు, ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అనిపిస్తోంది. మళ్ళీ నేను అడవికి వెళ్ళిపోవాలని భూతం చూస్తుంది. అప్పుడే ఒక ఆవిడ తన కొడుకుని తీసుకుని కాలనీకి వస్తుంది. అరెవ్వా అనిపిస్తోంది, కాలనీలో కొత్తగా ఉండడానికి వచ్చినట్టున్నారు. బాబు కూడా మంచి ఊపిరి బుగ్గల్లా ఉన్నాడు. అక్కడ అన్ని ఇల్లులా తలుపులు మూసి ఉన్నాయి. అమ్మా, చెప్పుకోలు. ఏజెంట్ అన్నాడు ఇది చాలా మంచి కాలనీ అని, కానీ ఇక్కడ అన్ని తలుపులు మూసేసి ఉన్నాయి. ఏ ఒక్క పిల్లాడు కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎవరితో ఆడుకోవాలి? అప్పుడే భూతం తన రూపం మార్చుకుని వాళ్ల దగ్గరికి వెళ్తుంది. మీకు స్వాగతం. మా కాలనీలోకి చలిగా ఉన్న కారణంగా అందరూ తలుపులు మూసేసుకున్నారు. మీ బాబు అయితే అచ్చం మా మేలులా ఉన్నాడు. నా మేలు ఇప్పుడే మైదానంలో ఆడుకోవడానికి వెళ్ళాడు. మైదానం మాట వినగానే పిల్లాడి కళ్ళు చమక్కుమంటాయి. గోలు ఇంకా వాళ్ళమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఆ భూతం సంతోషిస్తుంది. ఇవాళ అయితే పార్టీ చేసుకుంటాను. కొద్ది సమయం తర్వాత ఫుట్బాల్ తీసుకుని మైదానంకి చేరుకోగానే అతనికి అక్కడ మైదానంలో అతని వయసు కుర్రాడు. నీ పేరు మేలు కదా, నా పేరు గోలు. నువ్వు నాతో పాటు ఆడుకుంటావా? తప్పకుండా ఆడుకుంటాను. చాలాసేపు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు అలసిపోతారు. చాలా చెమటలు కారుతున్నాయి, చాలా దాహంగా కూడా ఉంది. సరే, అయితే మా ఇంటికి వెళ్దాం పదా, నీళ్లు తాగేసి వద్దాము. మీ ఇల్లు ఇక్కడ దగ్గరే ఉంది కదా, మీ అమ్మ మా మమ్మీని కలిసింది. పద వెళ్దాము. గోలు మేలు వెళ్తూ ఉండగా ఆ భూతం ఆంటీ అలా నిలబడి ఉంటుంది. రా బాబు గోలు. మేలుతో కలిసి లోపలికి వెళ్ళగానే ఇంటి తలుపులు హఠాత్తుగా మోసుకుపోతాయి. మేలు, ఎక్కడున్నావు నువ్వు? ఇంట్లోకి వచ్చావా గోలు? ఎందుకే పంపించా, నేను నకిలీ గోలుని. భూతం భయంకరమైన రూపం చూసి గోలు అరుస్తూ ఉంటాడు. కాపాడండి, కాపాడండి అమ్మా. నువ్వు నీళ్లు తాగడానికి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు నా దాహం తీరుస్తావు. భూతమాంటికి పప్పి ఇవ్వు బాబు, ఇంకా ఎంత అరుస్తావు?
ప్లీజ్ ప్లీజ్ నువ్వు నన్ను చంపకు. మా అమ్మకి నేను ఒక్కగానొక్క కొడుకుని, చంపకు. అమ్మకి ఒక్కగానొక్క కొడుకు వచ్చి క్యారెట్ ముక్కల కిచకిచా కొరుకు తింటే మంచి బాబు. ఇలా చేత్తో పట్టుకొని అలా తినేస్తా. అలా అంటూ భూతం గోలు దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా గోలు వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఆ భూతం గోలుని ముట్టుకోగానే దానికి కరెంటు షాక్ కొడుతుంది. నాకు ఏం జరుగుతోంది? అప్పుడే గోలు వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. నీకు తగిన శాస్తి జరిగింది. నేను నిన్ను గుర్తుపట్టలేదు అనా? నీలాంటి 100 మంది భూతాల్ని చూశాను నేను. నేనెందుకు కాలిపోతున్నాను? ఎందుకు అంటే గోలు మెడలో తన నాన్నమ్మ కట్టిన తాయెత్తు ఉంది. నీలాంటి 1000 భూతాలు కలిసి వచ్చినా గోలుని ముట్టుకుంటే కాలి బూడిదైపోతాయి. అంత శక్తి ఉంది ఈ తాయెత్తుకి. అలా చెప్పి అమ్మ గోలుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ భూతం ఆంటీ కాలి బూడిదైపోతుంది. ఇంకా ఏంటి, ఆ తర్వాత కాలనీలోని అన్ని తలుపులు గోలు ఇంకా వాళ్ళ అమ్మని స్వాగతించడానికి తెరుచుకున్నాయి. అంగ్రేసి దెయ్యం. ఈ కథ ఇంగ్లండ్లోని లండన్ సిటీలో దగ్గరలో సెటిల్ అయిన చిన్న ఊరు ప్యారిపోనాద్. ప్యారిపోనా దట్టమైన అడవులు, కొండలతో చుట్టుముట్టి ఉన్న ఒక అందమైన ఊరు. ఎలాగైతే విదేశీయులు భారతదేశాన్ని తిరగడానికి వస్తారో అలాగే భారతీయులు కూడా విదేశంలో తిరగడానికి వెళ్తారు. అలాగే కొందరు స్నేహితులు లండన్ చూడ్డానికి మొదటిసారి ఇంగ్లాండ్ వెళ్లారు. అందులో రాజు కూడా ఉన్నాడు. ఎత్తైన కొండలలో తిరగడం, ఇంకా దట్టమైన అడవుల్లో రాత్రంతా జంతువులాగా తిరగడం రాజుకు చాలా ఇష్టం. 15 రోజులు రాజు స్నేహితులతో లండన్ తిరిగాడు. వాళ్ళు ఒక గైడ్ని తీసుకున్నారు. అతను వారికి సిటీలోని విషయాలన్నీ చెప్తున్నాడు. 15 రోజుల తర్వాత రాజు లండన్ తిరిగి బోర్ అయిపోయాడు. ఒరే మాధవ్, నాకు చాలా బోర్గా అనిపిస్తుంది. మనం అలా కొండల్లో అడవుల్లో తిరిగొద్దాం, ఎంజాయ్ చేద్దాంరా. నేనైతే ఒక ఊరిని కూడా వెతికాను. ఆ ఊరి పేరు ప్యారిపోనా. ప్యారిపోనా పేరు వినగానే ఇంగ్లీష్ గైడ్ భయపడిపోతాడు. నో నో నో, ప్యారిపోనా నో. ఇప్పుడు ఇతనికి ఏమైంది? ఓయ్, ప్యారిపోనా తీసుకెళ్ళడా ఏంటి? కాదోయ్, ఇతనైతే ముందే చెప్పేశాడు సిటీ వదిలి బయటకైతే రానని. అందులో ప్యారిపోనా అయితే అసలే రానని. అలా ఏముంది ప్యారిపోనాలో? కొండలు అడవి మధ్యలో సెటిల్ అయిన ఎంతో అందమైన ఊరే కదా. అతన్ని వదిలేయండి. మీరైనా వస్తారా లేదా? లేదోయ్, ఇంకా ఈ సిటీలో చూడాల్సింది చాలా ఉంది. ఇంకా మనం అంతా చూడలేదు. నీకు అర్థమైంది కదా? ప్యారిపోనాపై ఇంకా ఎక్కువగా ఆశ కలిగింది రాజు మనసులో. ఇంకా అతను ఒక్కడే ట్రైన్లో కూర్చుని వెళ్లిపోయాడు. ఎప్పుడైతే అతను బయలుదేరాడో అప్పుడు సాయంత్రం వేళ ప్యారిపోనా చేరుకునేసరికి చాలా రాత్రైపోయింది. 4 దిక్కుల నల్లని కొండలు, ఇంకా దట్టమైన అడవులు, ఇంకా మధ్యలో ఒక చిన్న ప్యారిపోనా. అది చూసి రాజు ఎంతో సంతోషించాడు. ఇక ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఊర్లో తిరగడం అంత మంచిది కాదు. ప్రజలు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారేమో. రాత్రంతా అడవిలోనే ఉంటాను. ఉదయాన్నే ఊర్లోకి వెళ్తాను. రాజు టార్చ్ తీసి ఇక అడవిలో తిరుగుతున్నాడు. అడవిలో భయంకరమైన అడవి జంతువులున్నాయి. కాని రాజుకు అలవాటు ఉంది. తనను తాను రక్షించుకుంటూ అతను అడవి దాటి కొండ చివరకు చేరుకున్నాడు. రాజుకు చాలా దాహం వేస్తుంది. అతని దగ్గర నీళ్లు కూడా లేవు. అలసిపోయాను. ఈ కొండ ఎక్కడం కాస్త టఫ్గానే ఉంది. ఇక్కడెక్కడైనా మంచినీళ్ళు దొరికితే బాగుండు. అలాని రాజు టార్చిని తిప్పుతున్నాడు. ఇక సడన్ గా చీకట్లో కూర్చున్న ఒక ముసలమ్మ కనిపిస్తుంది. ఇక రాజు భయపడిపోతాడు. ఎవరున్నారక్కడ? డోంట్ వర్రీ, నేను సానిటని. ఇక్కడే కొండపైనే ఉంటాను. నీకు నీళ్లు కావాలి కదా? నీళ్ల మాట వినగానే రాజు పరిగెత్తుకుని ముసలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఇక ఆవిడతో నీళ్లు తీసుకుని తాగేశాడు. మీరు తెలుగు కూడా మాట్లాడతారా? మీలాంటి ఎందరో ఇండియన్స్ వస్తారు. నేను వారి ప్రశ్నలు విని విని తెలుగు నేర్చేసుకున్నాను. ప్రశ్నలు వినా? చాలా చలిగా ఉంది కదా, విస్కీ తాగుతావా? అది విని రాజుకు మూడొస్తుంది. తప్పకుండా తాగుతాను. అయితే రా, నా వెనకాలే. రాజు సానిట వెనకాలే ఒక గుడిసెలోకి వెళ్ళిపోయాడు. సానిట స్లాబ్ లేదు, కేవలం చందమామ కనిపిస్తుంది. ఈ గుడిసె విచిత్రంగా ఉంది. అప్పుడే రాజు చూపు చెక్క డ్రమ్ము పైన పడుతుంది. ఇందులో విస్కీ ఉందేమో. రాజు అటు ఇటు చూశాడు, కాని సానిట లేదు. ఏదో పని మీద బయటికి వెళ్ళిందేమో అనిపిస్తుంది. నేను విస్కీ తాగుతాను.
ఎలాగైతే రాజు డ్రమ్ము మూత తెరుస్తాడో అతని గుండె వణికిపోయింది. ఎందుకంటే లోపల విస్కీ కాదు, ఒక భయంకరమైన అంగ్రెసి దెయ్యం కూర్చుని ఉంది. రాజు భయపడిపోతాడు. దెయ్యం నవ్వుతూ బయటకు వస్తుంది. శానిటా, శానిటా! ఒరే బుద్ధి లేనోడా, నేను సానిటని. నిన్ను ఇరికించి ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఎందుకు? ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. నిన్ను తినాలనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది గైడ్ ప్యారిపోనా ఎందుకు రానని అన్నాడో. ప్లీజ్ నన్ను వదిలేయి, నన్ను వదిలేయి. తప్పకుండా, తప్పించుకునే ఛాన్స్ తప్పకుండా ఇస్తాను. నన్ను ఏదైనా ఒక ప్రశ్న అడుగు. నేను సరైన సమాధానం ఇస్తే నువ్వు చస్తావు. నాకు జవాబు తెలియకపోతే నేను కాలిపోతాను. ఇక నువ్వు బ్రతికిపోతావు. అడుగు. ఎంత కఠినమైన ప్రశ్న అడగాలనుకుంటున్నావో అడుగు. కాని గుర్తుంచుకో, ప్రశ్న ఒక్కటే అడగాలి. రాజు అయోమయంలో ఉంటాడు. అతనికి అర్థమే కాదు ఏ ప్రశ్న అడగాలి అని. అది అన్నిటికన్నా కఠినమైనదై ఉండాలి. ఇక దాని జవాబు దెయ్యానికి తెలియనిదై ఉండాలి. ఓరి దేవుడా, ఇక్కడ ఇరుక్కున్నానేంటి నేను? ఇలాంటి సమయంలో సులువైనది కూడా కఠినంగా మారుతుంది. కఠినమైన ప్రశ్న అడగమంటుంది అంటే కఠినమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కూడా దీనికి సులువే కదా. రాజు ఆలోచించడం చూసి దెయ్యం గట్టిగట్టిగా నవ్వుతుంది. అది నవ్వుతుంటే భయంకరమైన శబ్దం కొండల్లో వినిపిస్తుంది. దాంతో కొండలు కదులుతాయి. ఏమైంది? ప్రశ్నకు సమాధానం కాదు, ప్రశ్న అడిగాను. అది కూడా అన్నిటికన్నా కఠినమైన ప్రశ్న. అది నీ ప్రాణాలు కాపాడుతుంది. ముఖమైతే ఎలా పెట్టావు అంటే నేనే నిన్ను ఏదో ప్రశ్న అడిగినట్లుగా. ఆలోచించుకోనివ్వు. ఆలోచించు, ఆలోచించో, తొందరగా ఆలోచించో. నాకు ఆకలిస్తోంది. ఆకలి నాకు కూడా అవుతుంది, కానీ ప్రాణాలు మిగిలితే తింటాను కదా. ఆలోచించు రాజు, ఆలోచించు, తొందరగా ఆలోచించు. ఆ రకంగా రాజు చాలాసేపు తలకొక్కున్నాడు. కాని అతనికి ఒక్కటి కూడా కఠినమైన ప్రశ్న తట్టలేదు. అతనికి ప్రశ్నలు చాలా తెలుసు. కానీ ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ దెయ్యం వెంటనే సమాధానమిస్తుంది. ఇక నేను చస్తాను. లేదు లేదు, ఏదైనా దరిద్రమైన ప్రశ్న అడిగి నేను కోడిలాగా అస్సలు ఇరుక్కోవద్దు. నేను కోడి గుడ్డు. సడన్ గా రాజు గట్టిగా అరుస్తాడు. దొరికిపోయింది, ప్రశ్న దొరికింది. అది విని దెయ్యం సంతోషిస్తుంది. అవునా, నేను కూడా వింటాను. ఎంత కష్టమైనదో. ఎవరైనా ఈ గుడిసెలోకి వచ్చారో వాళ్ళు ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు. అది గుర్తుంచుకో. ఇక అడుగు, ఇక అడుగు. నేను నిన్ను అడిగే ప్రశ్న నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను, కానీ దానికి ఎప్పుడూ జవాబు వినలేదు. దీనికి సరైన సమాధానం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అయితే మరీ తొందరగా అడుగు. ప్రశ్న ఏంటంటే, కోడి ముందా లేదా గుడ్డు ముందా అనేది ప్రశ్న. ముందు కోడి వచ్చిందా లేక గుడ్డా? గుడ్డా? లేదు కోడి, లేదు గుడ్డు. కోడి, గుడ్డు, లేదు కోడి. ఆ రకంగా దెయ్యం గుడ్డు కోడి అంటూనే ఉంది. ఇక ప్రశ్నకు ఇరుక్కుపోయింది. కాసేపటి తర్వాత సడన్ గా దెయ్యం కాలిపోతుంది. చూస్తూ చూస్తూ కాలి బూడిదైపోయింది. నేను ముందే చెప్పాను కదా, ఈ ప్రశ్నకు సమాధానం ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఆ రకంగా రాజు తన ప్రశ్నతో పాటు మొత్తం ప్యారిపోనాని దెయ్యం వలలో నుంచి విడుదల కలిగించాడు.